బిలియన్స్ ఆఫ్ పీపుల్ యూజ్ చేసే వాట్సాప్ చాలా ఇయర్స్ యాడ్స్ లేకుండా ఎలా సర్వే అయింది? ఒక్కసారి ఆలోచించండి. ఇన్‌స్టాగ్రామ్ లో యాడ్స్ ఉంటాయి, ఫేస్‌బుక్ లో యాడ్స్ ఉంటాయి, యూట్యూబ్ లో కూడా యాడ్స్ ఉంటాయి. కానీ వాట్సాప్ ఇయర్స్ తరబడి ఒక్క యాడ్ కూడా కనిపించలేదు. మరి కంపెనీ డబ్బులు ఎలా సంపాదించింది? లాస్ట్ లో నచ్చిందా లేక వేరే సీక్రెట్ ఏమైనా ఉందా? స్టోరీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. వాట్సాప్ ఓనర్ కి అసలు యాడ్స్ అంటే ఇష్టం ఉండేది కాదు. వాళ్ళు ఒక సింపుల్ ఐడియాతో స్టార్ట్ చేశారు. ఫాస్ట్ గా పని చేయాలి, సింపుల్ గా ఉండాలి, యాడ్స్ ఉండకూడదు. కానీ యాప్ ని రన్ చేయడానికి మనీ కావాలి కదా. అందుకే ఇనిషియల్ ఇయర్స్ లో వాట్సాప్ ఫ్రీ కాదు, ఫస్ట్ ఇయర్ ఫ్రీ, తర్వాత నుంచి $1 చార్జ్ చేయడం స్టార్ట్ చేశారు. లక్షల మంది నుంచి వచ్చిన చిన్న చిన్న అమౌంట్ కంపెనీ రన్ అవ్వడానికి హెల్ప్ అయింది. కానీ ఇక్కడే బిగ్గెస్ట్ ఇష్ట ఉంది. 2014 లో ఫేస్బుక్ వాట్సాప్ ను కొన్నది. ఎంతకో తెలుసా? దాదాపు $19 బిలియన్. అప్పటి వరకు టెక్నాలజీ హిస్టరీలో ఇదే బిగ్గెస్ట్ డీల్. క్వశ్చన్ ఏంటంటే, యాడ్స్ అండ్ కంపెనీ కోసం ఫేస్బుక్ ఎందుకు అంత మనీ పెట్టింది? ఆన్సర్ సింపుల్. ఫేస్బుక్ వాట్సాప్ ని కన్నది యాప్ కోసం కాదు, వాట్సాప్ ని యూజ్ చేసే కోట్ల మంది యూజర్స్ కోసం. ఆ స్కేల్ ని క్రియేట్ చేయడం చాలా కష్టం. అందుకే ఫేస్బుక్ ఫ్యూచర్ ని కొన్నది, యాప్ ని కాదు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇయర్స్ తరబడి యాడ్స్ లేకుండా ఉన్న వాట్సాప్ ప్రపంచంలో మోస్ట్ వాల్యుబుల్ యాప్స్ లో ఒకటిగా మారింది. యాప్స్ చాలా వస్తే చాలా పోతాయి, కానీ కొన్ని యాప్స్ మన జీవితంలో భాగం అయిపోతాయి. అందులో వాట్సాప్ ఒకటి.